हरिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनाप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं सन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
forum for truth seekers, సత్యాన్వేషకుల బృందం, ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలము, from the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 76వ పాఠము 21/9/2022 బుధవారం సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం ఎలెనా పెట్రోవ్నా బ్లవాట్స్కీ తన జీవిత కాలం అంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన యాసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రైన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె దగ్గరకు చేరి ఆమెతో సంభాషించుతూ ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుతూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పి.జే. బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడింది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోకి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందింపబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరింపబడినవని వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లవాట్స్కీ తెలిపినారు.
దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన చాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ వైల్డ్ నుండి 10 సంక్షిప్తాంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, శరణాగతి, Foundations of Esoteric Philosophy from the writings of H.P. Blavatsky అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవాట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము పీగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలకు తెలుపుతున్న గ్రంథ రాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవాట్స్కీ చెప్పుతుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుతున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనం నంబర్డ్ స్టేట్మెంట్స్ సంబంధించి 5 ప్రూవెన్ ఫ్యాక్ట్స్, 5 నిర్ధారిత అంశాలలో 4 అంశాల గురించి తెలుసుకుని 5వ అంశంలో చాలా భాగం తెలుసుకున్నాం. ఇంకా కొద్ది భాగం మిగిలి ఉంది, అది ఈ రోజు పూర్తి చేద్దాం. ఎవ్రీథింగ్ దట్ ఈస్, వాజ్ అండ్ విల్ బి, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త సృష్టిలో ఏదైనా కానీ 3 కాలాలకి సంబంధించిందిగా ఉంటుంది. 3గా విడిపోయింది. మొదట్లో లేదు, 1గా ఉన్నప్పుడు కాలము లేదు, దేశము లేదు, అంటే చోటే లేదు. చోటు లేదు అంటే దేశము లేదు, దేశం లేదు కాబట్టి కాలము లేదు. ఒకే ఒకటి అన్నట్టుగా నిరామయ స్థితిలో ఆ విధంగా ఉన్నది మొదట్లో. అది కాస్త ఏమైంది, 2గా విడిపడింది. దేశము, కాలం. ముందు దేశము వచ్చింది, చోటు వచ్చేటప్పుడు కల్లా కాలము దాని వెనకే అది వచ్చేసింది. దేశము కాలం వచ్చేటప్పుడు కల్లా 3 కాలాలు అయిపోయింది. ఇక చోటు అట్లాగా ఉండిపోయింది. ఈ చోటుని మన ఇష్టం వచ్చినట్టుగా ఎన్నో మార్పులతో ఎట్లా పడితే అలా వాడేసుకుంటున్నాం ఈ చోటుని. దేనికైనా సిద్ధమే, మీ ఇష్టం, నెలకొండా కూర్చున్నది. ఎందుకంటే సర్వాన్ని తన కుర్చీలో నింపుకున్నది, సమస్తాన్ని ఏది కావాలంటే అది ఇవ్వటానికి సిద్ధంగా ఉంది చోటు. ఎట్లాగైతే భూమాత ఆ నేల పైన, నేల లోపల, భూగర్భంలో నిన్నో మన కోసం దాచి ఉంచింది. అవన్నీ తీసుకుంటుంటే మనకి ఇస్తూ ఉంది, మనకి ఖనిజాల రూపంలో, ఆయిల్ రూపంలో, బంగారము, రకరకాలుగా. పంట సరే ఎంత పండించినా కానీ పంట పండుతూనే ఉంటుంది, ఆహారానికి లోటు లేకుండా. మనం ఇంకా ఇతర వస్తువులకి వాటికి సంబంధించి లోటు లేకుండా భూమాత భూమిలో సమస్తము ఉంచింది. అట్లాగే చోటంతా మొత్తం తన కుక్షిలో నింపుకొని ఉన్నదన్నమాట. ఏది కావాలంటే అది అన్న. కాలం వచ్చింది. కాలం వచ్చేటప్పుడు కల్లా
ఇప్పుడున్నది చూసుకుంటే మనం ఇప్పుడు కళ్ళు తెరిచాం మనం. ఎదురుగా ఉన్నది చూసాము. ఎదురుగా ఉన్నది చూస్తే ఏమైంది? అది ఎక్కడి నుంచో వచ్చింది ఇప్పుడు ఇక్కడికి. అంటే భూతకాలం నుంచి వర్తమానానికొచ్చింది. మనం ఇప్పుడు ఏదైతే మనం గమనిస్తున్నామో ఇది వర్తమానంలో ఉంటూ ఉన్నది. వర్తమానం ఎక్కడిది? భూతకాలం నుంచి వచ్చింది. జరిగిపోయినది. ఇది ఎటువైపుకి వెళుతుంది వర్తమానం? రాబోయే కాలానికి, భవిష్యత్ కాలానికి. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలు. దాన్నే మనం దట్ ఈస్, వాస్ అండ్ విల్ బి. విల్ బి అంటే భవిష్యత్ కాలము. వాస్ అంటే భూతకాలము. ఈజ్ అంటే వర్తమానం. ఎవ్రీథింగ్ దట్ ఈజ్ ఇప్పుడున్నది కావచ్చు. ఒకప్పుడు ఉండి ఉండొచ్చు. ఒకప్పుడు ఉన్నది కావచ్చు. ఇప్పుడు ఉన్నది కావచ్చు. రాబోయే కాలంలో రాబోయే కాలంలో ఉండేది కావచ్చు. రాబోయే కాలంలో ఉండేది కావచ్చు. ఏదైనా గాని. ఎవ్రీథింగ్. అంటే ఎవ్రీథింగ్ అంటే మనకి ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఇంతవరకే పరిమితం కాదు. జరిగిపోయింది. ఇప్పుడున్నది. జరగబోయేది. ఇట్లా ఎవ్రీథింగ్ అన్నమాట. దట్ ఈస్, వాస్ అండ్ విల్ బి ఎటర్నల్లీ ఈజ్. మొత్తం ఎక్కడుందనమాట? ఈజ్‌గా ఉన్నది. ఉన్నది. ఇట్లా దానికి కాలం లేదు. ఎటర్నల్‌కి కాలం లేదు. శాశ్వతము అని ఏదైతే అంటున్నామో దానికి కాలం లేదు. కాలం ఉంది అంటే పరిమితం అయిపోతుంది. ఈ రోజుండి రేపు కనుమరుగైపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మార్పులకి గురి అయిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ రూపాలన్నీ మారిపోతూ ఉంటాయి. మార్పులకి గురి కానిది శాశ్వతంగా ఉన్నది ఒకటి ఉన్నది. ఆ ఒకటి ఉండటం వల్ల ఆ ఒకటి ఆధారంతో ఈ 3 ఏర్పడ్డాయి. నిన్న, నేడు, రేపు 3 ఏర్పడినాయి. ఈ 3 ఏర్పడడానికి ఎటర్నల్‌గా ఒకటి ఉన్నది. ఉన్నదే ఈ మూడిటికి ఉపయోగపడుతూ ఉంది. నిన్నట్లాగా జరిగిపోయిన దానిలాగాను కనిపిస్తుంది మనకి. అయిపోయింది అన్నట్టుగా. ఇప్పుడున్నది అన్నట్టుగాను కనిపిస్తున్నది. రాబోయేదానికి సిద్ధంగాను ఉన్నది. రాబోయేది ఏ రూపమో ఏంటో మనకు తెలీదు. రాబోయే ఎలాగా విశేషం ఉంటుందో. మనం 1900లో చూసాము. అదొక రకంగా ఉంది. అంతకన్నా వెనక్కి వెళితే అదొక రకంగా ఉంది. భూగోళం మొత్తం మీద ఈ ప్రజల జీవన విధానం ఇదంతా. వాళ్ళ వేష భాషలు, వాళ్ళ కార్యకలాపాలు ఇవన్నీ గూడా 1900కొచ్చేటప్పటికల్లా ఎంతో మార్పొచ్చింది 100 సంవత్సరాల్లో. మళ్ళా 2000కొచ్చేటప్పటికల్లా ఇంకా మార్పొచ్చింది. కంప్యూటర్ ఒక యుగం వచ్చేసింది. అంతా చాలా స్పీడ్ పెరిగిపోయింది మొత్తంగా. ఇన్ని రకాలు కొత్త రకాలు ఎన్నో వచ్చినాయి. ఇవన్నీ ఎక్కడివి? అంతకుముందు లేకుండా ఉండి ఇప్పుడు వచ్చినాయా ఇవన్నీ? ఇప్పుడు ఏది ఉన్నా గాని ఒకప్పుడు ఉన్నదే. మనకు ఇవి మొత్తం గూడా ఒక చోట నిక్షిప్తమై ఉన్నది. ఎక్కడ? ఎటర్నల్లీ ఈజ్. అక్కడ ఉన్నది నిక్షిప్తమై. అవసరాన్ని బట్టి దాని నుంచి కిందకు వస్తూ ఉన్నదది. మనం క్రమక్రమంగా మేల్కాంచిన వికాస దశలకి అనుసారంగా మనం కొత్త విషయాలు కనిపెడుతున్నాం. కొత్త వస్తువులు తయారు చేస్తున్నాం. దానికి అనుగుణంగా అంటే ఇవన్నీ ఎక్కడొచ్చినాయి? ఇప్పుడు ఒక సైంటిస్ట్‌కి ఒక ఊహ వచ్చింది అంటే, ఒక సిద్ధాంతం వాడు తయారు చేశాడు అంటే, ఆ సిద్ధాంతం ఆధారంతో కొన్ని కొత్త వస్తువులు మనం తయారు చేసుకొని వాటిని ఉపయోగిస్తున్నాము అంటే, అర్థం ఏంటి? ఆ ఊహ ఎక్కడి నుంచి వచ్చింది వాడికి? ఆ ఊహ మొత్తానికి సంబంధించిన పరమ పురుషుడు ఎవరైతే ఉన్నాడో, విరాట్ పురుషుడు వాడి దగ్గర ఉన్నదది శాశ్వతంగా. ఊహలన్నీ శాశ్వతంగా అక్కడున్నాయి. ఇక్కడ మనకి అవి ఎప్పుడు బహిర్గతం అవుతూ ఉంటాయి? మన వికాసానికి అనుగుణంగా. వికాసం చెందే కొంది
ఆ విరాట్ పురుషుడికి దగ్గర అవుతూ ఉంటాం. మనమే విరాట్ పురుషుడుగా మారిపోతాం. అంటే విరాట్ పురుషుల్లో ఐక్యమైపోతాం. ఇప్పుడు మనం విరాట్ పురుషుడి నుంచి విడిపడ్డట్టుగా మనం భావిస్తున్నాం. విడిపడలేదు. వాస్తవంగా విడిపడటం అనేది లేదు. ఉన్నది విరాట్ పురుషుడు ఒక్కడే. ఉన్నది ఎటర్నల్లీ ఈజ్. ఒక్కటే ఉంది. కాలాలు లేవు. దూరం లేదు. చోటు లేదు. దేశము లేదు. ఏమీ లేదు. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. దేశం ఉంది. కాలం ఉంది. దూరం ఉంది. నిన్న ఉంది. నేడు ఉంది. రేపు ఉంది. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం, జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ ఉన్నాయి. వాస్తవంగా ఉన్నది ఒక్కటే. ఉన్నది ఉన్నదే అంతే. ఇదంతా మరి ఈ ఊహలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ విరాట్ పురుషుడి నుంచి. అక్కడ మొత్తం అక్కడ కూడా మనకి క్రమక్రమంగా ఒక్కొక్క ఊహ బయటికి ప్రసారం అవుతూ ఉంటుంది. ఈ హైయర్ బీయింగ్స్ ద్వారా. ఈ దేవతా గణాల ద్వారా ప్రసారం అవుతూ ఉంటే ఈ మానవులకి అది అందింపబడుతూ ఉంటుంది. దానికి అనుసారంగా నేను ఇది కనుక్కున్నాను అంటాం మనం. మనకు ఆ ఊహ అందుతుంది. ఊహ అందంగానే నేను కనుక్కున్నాను ఇది అంటాం. నేను కనిపెట్టాను ఇది. నేను కొన్ని పదుల సంవత్సరాలు నా జీవిత కాలమంతా శ్రమించి, ఆలోచించి ప్రయోగాలు చేసి ఈ కొత్త విషయాన్ని నేను కనుక్కున్నాను. ఈ సిద్ధాంతాన్ని నేను తయారు చేశాను. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి కొత్త వస్తువు ఇలాగా తయారు చేశాం మనం. మేము తయారు చేశాం. ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఇవాళే వచ్చింది అన్నట్టుగా మనకు భావన అవుతుంది. కానీ అట్లాగా ఏమీ లేదు. ఎక్కడో లేకపోతే ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు. Even the countless forms which are finite and perishable only in their objective but not in their ideal form. మనకు ఎదురుగా ఉన్నాయి ఇప్పుడు వర్తమాన కాలం జరుగుతూ ఉన్నది. గడిచిపోయింది. పగలు గడిచిపోయింది. రాత్రి రాబోతూ ఉన్నది. అట్లాగే రాత్రి కొంతసేపు కొంత కాలం ఉంటుంది. రాత్రి గడిచిపోతుంది. మరలా పగలు వస్తుంటుంది. ఈ వస్తువుల్లో ఎన్నో మార్పులు. ఇవన్నీ కూడా నశించేవిగా ఉన్నాయి. రూపాలు మారేవిగా ఉన్నాయి. వస్తువులు, రూపాలు నశించేవిగా కొన్నున్నాయి. కొన్ని మార్పులకి గురయ్యేవిగా ఉన్నాయి. వాడు పుట్టినప్పుడు పిల్లోడిని చూసాం. మళ్ళీ ఒక 5, 6 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతే వాడు పుట్టినప్పుడు ఎలాగున్నాడు, ఈ 5, 6 సంవత్సరాల వయసున్న పిల్లవాడు ఎలా ఉన్నాడు. వాడిలో ఉన్న మార్పు చూడండి. ఇట్లా అన్నీ ఎవాల్వ్ అవుతూ ఉన్నాయి. పరిణామంలో వికాసం చెందుతూ, అభివృద్ధి చెందుతూ, ఎప్పటికప్పుడు మార్పులకి గురవుతూ, అంతకు ముందున్నది నశిస్తూ, కొత్తది తనలో చేర్చుకుంటూ, పాతదాన్ని వదిలేస్తూ, కొత్తదాన్ని తనలో చేర్చుకుంటూ, బాగా పెరుగుతూ ఉన్నది ఇదంతా. మరి ఇంత వైవిధ్యం ఇదంతా ఇక్కడే ఉందా భూలోకంలోనే? ఎక్కడా లేదా? ఈ భూలోకానికి ఇంత వైవిధ్యం ఎక్కడ వచ్చింది ఈ స్థూల జగత్తుకి? అంటే మొత్తం ఆ వైవిధ్యం అంతా ఎక్కడుంది? ఆ విరాట్ పురుషుడి యొక్క ఊహలో ఉంది. సంకల్పంలో ఉంది. అక్కడ లేకుండా ఇక్కడ ఉండటానికి అవకాశమే లేదు. ఇక్కడ ఉన్నదేదైనా అక్కడ ఊహగా అక్కడ ఉన్నది. దే ఎగ్జిస్టెడ్ యాజ్ ఐడియాస్ ఇన్ ద ఎటర్నిటీ. శాశ్వతత్వంలో విరాట్ పురుషుడు శాశ్వతము. ఆయన ఆ శాశ్వతత్వంలో దే ఎగ్జిస్టెడ్ యాజ్ ఐడియాస్. మనకిప్పుడు ఏవేవైతే మనకి కనిపిస్తున్నటువంటి ఈ సమస్త రూపాలు, ఈ సమస్త సృష్టి, సమస్త వైవిధ్యం మార్పులకి గురయ్యేది. కొత్తగా వస్తున్నవి. పాతవి వెళ్ళిపోయి
కొత్తవి వస్తున్నవి. అన్నీ కూడా ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి యాజ్ ఐడియాస్ ఇన్ ద ఎటర్నిటీ అండ్ వెన్ దే పాస్ అవే విల్ ఎగ్జిస్ట్ యాజ్ రిఫ్లెక్షన్స్. అక్కడి నుంచి ప్రసారం కాబోతుంది. మనం 10 గ్రేడెడ్ బీయింగ్స్ అని చెప్పుకున్నాం కదా. ఆ 10 గ్రేడెడ్ బీయింగ్స్ నుంచి అలాగా ఫస్ట్ క్లాస్ హైయర్ బీయింగ్స్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాసు, ఇలాగ మొత్తం 10 రకాలుగా ఉన్నాయి అక్కడ. ఆ 10 రకాల్లో ఒకటి మొత్తానికి అధిపతిగా ఉన్నాడు ఆయన. ఈ సృష్టికి సంబంధించి మొత్తం సమస్తమైన పనులు చేయటానికి. ఆ విరాట్ పురుషుడి నుంచి ఐడియాలన్నీ ఆయనకి ప్రసారం అవుతూ ఉన్నాయి. ప్రసారం అవుతూ ఉంటే అక్కడి నుంచి మిగతా కిందకి అవి ప్రసారం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఎట్లాగైతే ఈ లోకాలన్నీ కూడా క్రమక్రమంగా పరిమితం అవుతూ, అంటే చలన వేగము తగ్గుతూ, చలనం వేగము పెరిగే కొంది సూక్ష్మ లోకాలుగా ఉంటాయి. ఎక్కువ చలన వేగంతో ఉన్నది బ్రహ్మలోకం. ఇంకా ఎక్కువ చలన వేగంతో ఉన్నది ఆ పరమాత్మ దగ్గర. అది అసలు ఏమాత్రము మనకి అందుబాటులోకి రాదు. నదికి సముద్రం ఎట్లాగైతే అందుబాటులోకి రాదో, సపరేషన్ లేదు ఇంకా. వన్నెస్ లోకి వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళేటప్పుడు. ఇంకా బ్రహ్మలోకం నుంచి ఆ చలన వేగము తగ్గే కొంది క్రమక్రమంగా స్థూలంగా వస్తూ ఈ స్థూల జగత్తుకి మనం వస్తాం. స్థూలాతి స్థూలంగా ఉన్నటువంటి ఈ భూలోకం పూర్తిగా చలన వేగము బాగా తగ్గిపోయిన ఇదన్నమాట. ఈ స్థూల జగత్తుకి వచ్చేటప్పుడు కల్లా అప్పుడేంటి అక్కడ ఐడియా పరమ పురుషుల్లో ఉన్న సంకల్పము, ఆ ఐడియా, ఆ భావన, ఆ ఊహ ఎంతో ఉత్కృష్టంగా ఉంటుంది, ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఉన్నతుడు, అపరిమితుడు, ఆయన అపారమైన శక్తి గలవాడు, దాన్ని వ్యాపించి ఉన్నవాడు. కాబట్టి ఆయనకి సంబంధించినవి ఏవైనా కానీ అదే లక్షణాలతో ఉంటాయి. ఇట్లా ఆయన ఊహ కూడా ఎంతో ఉత్కృష్టంగా, ఉన్నతంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ దిగువ లోకాలకు వచ్చేటప్పుడు క్రమక్రమంగా అది పరిమితము స్థూల జగత్తుకు వచ్చేటప్పటికల్లా బాగా పరిమితం అయిపోయింది ఆ ఊహ. అదే మనకి చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక సైంటిస్ట్కి ఒక ఊహ అందింది. ఆ ఊహను పట్టుకున్నాడు ఆయన. ఒక సిద్ధాంతం తయారు చేశాడు. కంప్యూటర్ తయారైంది, విమానం తయారైంది, రైలు తయారైంది, విద్యుత్ శక్తి మనకు అందుబాటులోకి వచ్చింది. ఇట్లా ఎన్నెన్నో ఆవిష్కరణలు, ఎన్నెన్నో. టెలిస్కోప్ మనం తయారు చేసుకోగలిగాం. ఒకప్పుడు మనకి మన భూమి చంద్రుని చూడటానికే మనకి లేని అంత చంద్రుని చూడటానికి కూడా వీలు లేనంతగా మనం ఉన్న పరిస్థితుల్లో నుంచి గలీలియో మొదలుకొని అక్కడ టెలిస్కోప్లు తయారు చేసుకుంటూ అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ ఖగోళంలో మొత్తం ఏవేవి ఉన్నాయో సుదూర తీరాల్లో ఉన్న నక్షత్రాలని, గ్రహాలని జాగ్రత్తగా గమనిస్తూ అవి ఎప్పుడెప్పుడు ఎలాగా తిరుగుతున్నాయి ఏంటని లెక్కలు కట్టేంతగా మనం ఆ టెలిస్కోప్ని డెవలప్ చేసుకోగలిగాం. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? మొత్తం ఆయన దగ్గర ఐడియాగా ఉంది. పరమ పురుషుడు, విరాట్ పురుషుడు దగ్గర ఐడియాగా ఉంది. మనం సామాన్యంగా అనుకున్నది ఏంటంటే ఇక్కడ అంతా కొత్తగా ఎప్పటికప్పుడు నూతనంగా మనం తరాలు మారేటప్పటికల్లా ఆ పాత తరాన్ని పక్కన పెట్టేస్తాం. ఈ మూడో తరం వచ్చేటప్పటికల్లా నువ్వు మూలన కూర్చో అంటాం. ముత్తాతల్ని మూలన కూర్చోండి మీరు, మేము ఎంతో అభివృద్ధి చెంది ముందుకు వెళ్ళిపోతున్నాం అంటారు వీళ్ళు. ఎన్నో కొత్తగా మార్పులు చేర్పులు జరిగిపోతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడ ఈ భావం మనకి గనక లేకపోతే ఈ గందరగోళంలో పడిపోతాం.
అంటే అనేకత్వం, భిన్నత్వము, ఎప్పటికప్పుడు నిత్య నూతనత్వంగా కొత్తగా వెళ్ళిపోతా ఉంది. పాతది అలా కనుమరుగైపోతా ఉంది. ఇప్పుడున్నది కొత్త దానికేసి పరుగులు పెడుతూ ఉన్నది. నూతన ఆవిష్కరణలు, నూతనత్వానికి. దాంతో రాబోయే రోజుల్లో ఉంది బాగా గొప్పగా ఉండొచ్చు. మనం రాబోయే రోజుల్లో గొప్పగా ఉండొచ్చు. చాలా మంచి రోజులు వస్తాయి మనకి అన్నట్టుగా మనం భావన చేస్తూ ఉంటాం. రాబోయే రోజుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఎలాగ వస్తున్నాయి ఏంటనేది మనకి అందుబాటులోకి రాదు. దాని గురించిన విశ్లేషణ గాని, దాని గురించిన మనం అధ్యయనం చేయటం గాని, ఇటువంటి ఏమి మనలకి అందుబాటులోకి రాదు. వీటిని చూడటంతోనే మన జీవితం గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటగా మనకేంటన్నమాట ఇవన్నీ ఎక్కడున్నాయి. దాంతో ఏమైంది? ఆ స్పీడ్ ఆగిపోతుంది. సమస్తాన్ని ఒకటిగా దర్శించడానికి అప్పుడు మనకి ఇది ఒకటి ఆధారంగా ఉంటుంది. ఏదైనా ఏ సైంటిస్ట్ ఇవాళ కొత్తగా ఏదో కనిపెట్టాడంట నిన్న. ఇవాళ పేపర్‌లో వచ్చింది. అబ్బా! ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు. ఎక్కడుందా అది? ఆ ఊహ ఎక్కడిది? ఎట్లా స్ఫురించింది ఆయనకి? పరమ పురుషుడు ఆ విరాట్ పురుషుడు యొక్క ఊహ నెమ్మదిగా ప్రసారమై కిందకి వచ్చింది. అసలు ఎంతో విశాలమైనటువంటి పెద్దది, ఉన్నతమైనటువంటి, అపార శక్తి కలిగినటువంటి ఆ ఊహ కాస్త మనం స్థూలానికి వచ్చి మన మనస్సులోకి వచ్చేటప్పటికల్లా అది ఎంతో పరిమితమైపోయింది. దానికే మనం ఉబ్బి తబ్బిపోతున్నాం అన్నమాట. ఈ ఊహ ఎక్కడిది? వెనక్కి ఆ విరాట్ పురుషుడులో. అట్లా మనం ఎప్పటికప్పుడు ఇలాగా ఆయనతో కనెక్ట్ అవుతూ ఉంటే, ఈ సమస్తంలో ఆయనే ఉన్నాడు అన్న దానికి మనకి ఇది అలవాటైపోతుంది మనకి. వాళ్ళు చెప్పక్కర్లే మనం. మనకి ఎవరు ఉపదేశించక్కర్లేదు మనం. ప్రయత్నంగా ఆ ఏకత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. They existed as ideas in the eternity, and when they pass away, will exist as reflections. ప్రతిబింబాలుగా మనకి కిందగే మనకి మన ఊహల్లోకి వస్తా ఉన్నాయి అవి. ఇప్పుడు మనం ఇట్లా చెప్పుకుంటున్నామంటే ఇవన్నీ ఎక్కడివి? కొత్తగా ఇదంతా ఇప్పుడు ఇంతకు ముందు రాసిన దాన్నే మనం వివరించుకుంటున్నాం. ఇప్పుడు మనమేమి కొత్తగా చెప్పుకోవట్లేదు కదా! ఏం చేసాం మనం ఇక్కడ? ఒక ఆయన ఏదో రాశాడు. ఆయనకి అందింది. ఒకళ్ళెవరో రాశారు. ఆ రాసిన దాన్ని మనం చదువుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అంటే ఇది ఎప్పుడు రాసిన 100 సంవత్సరాల నాటి పుస్తకం ఇది. ఆ 100 సంవత్సరాల నాటి పుస్తకం ఆ గ్రంథకర్తకి ఇది అందింది ఊహగా. మరి వాడికి ఊహగా అందిందంటే ఆ ఊహ ఎక్కడిది మరి? ఇదంతా పరమ పురుషుల్లోది, ఆ విరాట్ పురుషుల్లోది, ఆ ఊహగా ఉన్నది క్రమక్రమంగా కిందకి దిగుతూ వస్తూ ఉన్నది. అందువల్ల కాలానుగుణంగా కొన్ని కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. నిన్నటి కన్నా ఈ రోజు ఎక్కువ తెలుస్తాయి. ఈ రోజు కన్నా రాబోయే రోజుల్లో మరిన్ని తెలుస్తాయి. కానీ నిన్నటిది, ఈ రోజుది, రాబోయే రోజుల్లోది మొత్తం ఎక్కడివి? విరాట్ పురుషుల్లో ఐడియాస్, ఊహలు, భావనలు, సంకల్పాలు సమస్తం ఉన్నాయి. ఇక్కడ మనం ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో దీన్ని యథాతథంగా వాళ్ళు పంపిస్తున్నారు. ఇది యథాతథంగా జరిగిపోతూ ఉన్నది అని అంటే అప్పుడేమవుతుంది? మనం పరిమితం అయిపోతాం. మానవుడికి అంటే జంతువుల్లాగానే ఖనిజాలు, వృక్షాలు, జంతువులు వీటిలో ఎక్కడ స్వతంత్రము, సొంతగా ఆలోచించడము, స్వేచ్ఛగా అన్నది లేదు కదా అక్కడ. మొత్తం ప్రకృతే చేయి పట్టుకుని నడిపించుకుంటూ వచ్చేసింది. మరి మానవుడికి స్వేచ్ఛ ప్రసాదించింది అనేది మనకి ఒక వాక్యం ఉన్నది మనకి పవిత్ర గ్రంథాల్లో. ప్రవక్తలు చెప్పిన దాంట్లో కానీ, ఋషులు చెప్పిన దాంట్లో కానీ
మానవ వర్గం వచ్చేటప్పటికల్లా కొంత స్వేచ్ఛ ప్రసాదింపబడింది. ఇందులో వీడు కొంత ప్రయత్నం చేసి ఆ ఏకత్వానుభూతికి అంద అందుకోవటానికి వీడు కొంత ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే అది అట్లాగా అభివృద్ధి ఆగిపోతుంది. ఆ 3 చోట్ల అభివృద్ధి ఆగలేదు. ఖనిజ వర్గు చక్కగా అభివృద్ధి చెందుతూ వృక్ష వర్గులోకొచ్చేసింది. ఎక్కడ ఆలస్యం కాలేదు. వృక్ష వర్గు అభివృద్ధి చెందుతూ జంతు వర్గులోకొచ్చేసింది. ఎక్కడ ఆలస్యం కాలేదు. ఒక క్రమ పద్ధతిలో వచ్చేసింది గబా. ఇప్పుడు జంతు వర్గం నుంచి అది దేహం ఉపాధిగా మనకి మానవుడిగా వచ్చిన తర్వాత, మానవ ఉపాధిగా ఆ జంతు స్థితి నుంచి వచ్చిన తర్వాత, ఈ మానవుడిగా ఎవరొచ్చాడు? జీవాత్మ వచ్చింది. ఈ జీవాత్మ ఎక్కడిది? ఆధ్యాత్మిక లోకం నుంచి ఆత్మ, బుద్ధి లోకం నుంచి బుద్ధి, మనస్సు లోకం మనోమయ లోకం నుంచి మనస్సు, ఆత్మ, బుద్ధి, మనస్సు కలిసినటువంటి జీవాత్మగా ఇది ఎక్కడదనమాట? ఈ ఆత్మలోకంలో నుంచి ఎవరు తీసుకోవటానికి వచ్చారు మరి? తురియాత్మలోకం నుంచి వచ్చాడు వాడు, తురియుడు. తురియాత్మలోకంలో నుంచి బయలుదేరేవాడు కిందకు దిగుతూ ఆయా లోకాల్లో ఆ పదార్థాన్ని తీసుకుని జీవాత్మగా పట్టుకున్నాడు. అక్కడ దిగువకు వచ్చాడు. మనస్సు దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఆత్మ, బుద్ధి, మనస్సుతో జీవాత్మగా తయారయ్యాడు. అయితే మరి దానికి రూపం కావాలి. దేనికైనా కానీ రూపం లేకుండా వ్యక్తం అవడానికి అవకాశం ఉండదు. ఇక్కడ రూపము కారణ శరీరము. మనోమయ లోకంలో మనోమయ లోకంలో ఉన్న పదార్థంతోనే కారణ శరీరాన్ని తయారు చేసుకుని అట్లా జీవాత్మ తన కారణ శరీరంతో అప్పుడు ఉపాధిలోకి దిగుతూ ఉన్నది. కాబట్టి ఇదంతా జరిగేటప్పుడు కల్లా ఏమైంది? కొంత స్వేచ్ఛ ప్రసాదింపబడింది. ఇప్పుడు ఇది మనం చెప్పుకుంటున్న దానికి ఈ స్వేచ్ఛకి కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. అంటే మనం ఏది జరగాలో ఇక్కడ అది అక్కడి నుంచి ఆయన ఐడియాగా అలాగా ప్రసారం చేస్తూ ఉంటాడు. ఇక్కడ సంఘటనలు అలాగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంఘటనలు జరగడంలో మన ప్రమేయం ఏమీ లేదు. చేయటం అంతే. ఇక నువ్వు చేయి అన్నట్టుగా మనందరికి ఊహలు వస్తుంటాయి. స్ఫురణకి వస్తూ ఉంటుంది. స్ఫురిస్తూ ఉంటాయి. దాని ప్రకారం మనం చేసుకుంటూ పోతాం. కాబట్టి ఇక అప్పుడు మనకి ఇంకా స్వేచ్ఛ అనేది ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా మనం ఏది ఊహించినా, ఏది ప్రయత్నం చేసినా అక్కడ ఉన్న దాంట్లో లోబడి మన ఇష్టం వచ్చినట్టు అనకుండా మనం వంట ఏది చేసినా కానీ వంటింట్లో ఉన్న సరుకులకు లోబడైనా ఇంకా వేరే కొత్తవి ఏమైనా తయారు చేస్తాము. మనం వంటింట్లోకి వెళ్ళాం, అలమరలో అన్ని సరుకులు ఉన్నాయి. అక్కడ లేనిదేదో కొత్త వంట తయారు చేయండి అని ఎవరన్నా అంటే చేస్తామా? మనం చేయగలమా? ఆ వంటింట్లో ఉన్న సరుకులు ఏవైతే ఉన్నాయో వాటితోనే మనం ఏ వంట అయినా కానీ 100 రకాల వంటలు అయినా కానీ ఆ సరుకులతోనే, మార్పులతో. అట్లాగే ఆయన దగ్గర ఉన్నటువంటి ఊహలు ఏమేమైతే ఉన్నాయో వాటికి లోబడి మనం ఊహించుకుంటా ఇలాగ చేయటము అనేది. ఊహలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఐడియాస్ అన్నీ ఈ సమస్త సృష్టికి, నిన్న జరిగిన దానికి సంబంధించి, ఇప్పుడు జరుగుతున్న దానికి సంబంధించి, రేపు జరగబోయే దానికి సంబంధించి అన్నిటికీ కావాల్సినటువంటి ఐడియాస్ అక్కడ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుంటూ మనం ఇప్పుడు ఈ భావాన్ని మనం తెలుసుకున్నాం కదా. ఈ ఈ యొక్క అమరికను మనం, ఈ కూర్పును మనం తెలుసుకున్నాం. ఈ కూర్పును మనం తెలుసుకున్న తర్వాత కూర్పు తెలుసుకోకపోతే అక్కడి నుంచి వచ్చినటువంటి వాటికి అనుగుణంగా వెళ్ళిపోతూ ఉండడం. స్వేచ్ఛ లేదు అక్కడ. ఇంకా సృష్టి యొక్క అమరిక, కూర్పు తెలుసుకోకుండా మనం పనులు చేస్తున్నాము అంటే పూర్తిగా భూలోకానికి సంబంధించిన జ్ఞానంతోనే. ఇక మిగతా విషయాలు మనకేం తెలియదు. మన కంటికి ఎదురుగా మన పంచేంద్రియాలకు ఏమేమైతే అందుతున్నాయో వాటి వరకే మనం ఆలోచిస్తూ పనులు చేస్తున్నామంటే అది ఆయన యొక్క ఆలోచనలకి అనుగుణంగా ముందుకు వెళ్ళటమే, ఇక స్వేచ్ఛ లేకుండా.
ఆయన అక్కడి నుంచి అలాగే పంపిస్తున్నాడు. పంపిస్తుంటే అది పరిమితంగా మనకు వస్తుంది కాబట్టి స్థూలానికి వచ్చేటప్పటికల్లా అది అపరిమితమైన ఆలోచన అయినప్పటికీ పరిమితం అయిపోతూ ఉంది ఇక్కడ. రూపం మార్చుకుంటుంది. స్థూలానికి వచ్చేటప్పటికల్లా చలన వేగం తగ్గిపోయింది. కాబట్టి పరిమితమైన ఆలోచనలతోనే మనం పరిమితంగా పనులు చేసుకుంటూ మనం స్వేచ్ఛ లేని వాళ్ళంగా ఆ వచ్చిన ఆలోచనలు అమలు చేసే వాళ్ళంగా అలా ముందుకెళ్ళిపోతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ సృష్టి యొక్క అమెరికా కూర్పు ఎప్పుడైతే మనం గమనించామో, అంతకుముందు తెలియదు మనకి. ఇప్పుడు తెలిసింది సృష్టి యొక్క అమెరికా కూర్పు. ఈ విధంగా ఆయన నుంచి ప్రసారం అవుతూ ఉన్నది. అంటే దీన్ని మళ్ళీ ఆలోచించి దీన్ని మనకి అనుకూలంగా మనం అభివృద్ధికి చెందటానికి వీలుగా ఎట్లా దీన్ని మలుచుకోవాలి? మనం ఆ ఏకత్వ అనుభూతి చెందటానికి కావలసిన ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి? ఈ ఆలోచనలతోనే అన్నది మనకి మన చేతుల్లో ఉన్నట్టుగా మనకి అవగాహనలోకి వస్తుంది. అప్పుడు దాన్ని ఏకత్వానుభూతి చెందటానికి వీలుగా దాన్ని మలుచుకుంటాం. అప్పుడు ఐడియాస్ అక్కడే ఉన్నాయి. ఆ ఐడియా కూడా ఆయన దగ్గర ఉంది. దాన్ని ఇప్పుడు మనం ఉపయోగించుకున్నాం దాన్ని. అదేమో ముందు రాలేదు మనకి. పరిమితంగా ఉన్న ఆలోచనలే వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ అమెరికా తెలిసిందో ఆయనతో కాంటాక్ట్ అయిపోయాము. అపరిమితుడితో కాంటాక్ట్ అయిపోయేటప్పటికల్లా మనం కూడా అపరిమితుడు అన్నంత ఇదిగా అయిపోయింది. Occultism teaches that no form can be given to anything, either by nature or by man, whose ideal type does not already exist on the subjective plane. ఏదైనా ఇక్కడ ఆబ్జెక్టివ్ గా మనకి వ్యక్త సృష్టిగా ఏది కనిపిస్తున్నాయో సమస్త రూపాలు ఇవన్నీ కూడా ఆయన దగ్గర సబ్జెక్టివ్ ప్లేన్ లో అంటే అవ్యక్తానికి వ్యక్తానికి సంబంధించి ఇంకా వెనక్కి ఐడియాగా అక్కడ ఉన్నాయి అవన్నీ. కాబట్టి ఇవన్నీ నేచర్ గాని, ప్రకృతి గాని, లేకపోతే మనిషి గాని, లేకపోతే దేవతలు గాని వీళ్ళెవరూ కూడా దీన్ని మనకు అందజేయటం లేదు. నో ఫార్మ్ కెన్ బి గివెన్ టు ఎనీథింగ్. ఏ రూపమైనప్పటికీ అది మనం సృష్టించటం లేదు. ప్రకృతి సృష్టించడం లేదు. దేవతలు సృష్టించడం లేదు. అన్నీ ఎక్కడున్నాయి? ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర నుంచి తీసుకొని మనం ఇక్కడ చేస్తున్నాం. మనం ఇక్కడ ఏది చేసినా సరే నిన్నటి ఈ క్షణం దాకా అసలేమీ తెలియని విషయం ఒకటి ఈ క్షణంలో బయటకు వచ్చింది. మొత్తం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి మనం వినడం ఆ విషయాన్ని. చాలా గొప్ప విషయం అయిపోయింది అది. కానీ ఎక్కడది అది? ఎంత చద్ది వార్త అది. ఇప్పుడున్నాం మనం. కానీ ఆ వార్త ఎక్కడుంది? ఐడియాగా అక్కడ ఉంది. ఇప్పుడు మనం ఈ కూర్పు అమరికని మనం గమనించిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత, దీన్ని అవగాహన చేసుకున్న తర్వాత అవన్నీ మనకు అందుబాటులోకి వస్తాయి. మనం పరిమితంగా ఈ భూలోకం వరకే పరిమితమై, స్థూల జగత్తుకే పరిమితమై, ఈ దేహానికే పరిమితమై మనం పనులు చేసేటప్పుడు పరిమితమైనటువంటి అవే మనకి అందుబాటులోకి వచ్చి వాటికి అనుగుణంగా మనం కదలటం జరుగుతుంది. మనకేమాత్రం స్వేచ్ఛ లేదు ఇక దాంట్లో. ఆలోచన వచ్చింది, దాన్ని అమలు చేస్తుంటాం అంతే. ఆలోచనని మనం అటు ఇటు కదిపే ఇది మనకి అవకాశం లేదు. ఆలోచన నాది అని మన మీద వేసుకుంటాం. దాని ద్వారా పనులు చేస్తాం. ఇది నేను చేశాను అంటాం. అన్ని మన మీద వేసేసుకుని చాలా పరిమితంగా అలాగ చేసేటప్పటికల్లా అవి ఆయన నుంచి వచ్చినవి యథాతథంగా అలా జరుగుతూ ఉన్నాయి. అంటే స్వేచ్ఛ లేదు అక్కడ. అంటే అక్కడి నుంచి ఎప్పటికి ఇది ఆ స్వేచ్ఛ ఎప్పుడు మనకి అందుతుంది? ఈ అమెరికా కూర్పు అందుబాటులోకి వచ్చిన అందుకోసమనే సీక్రెట్ డాక్టర్ను బాహాటంగా మొత్తం అందరికీ తెలిసేటట్టుగా పెట్టారు. ఇంతకు ముందు కాలాల్లో ఇంత బాహాటం లేదు. ఇంతగా అందరికీ తెలిసేటట్టుగా చెప్పడం లేదు.
ఎక్కడ చూసినా ఏ పవిత్ర గ్రంథం చూసినా అన్ని పొడుపు కథలు, చాలా గూఢార్థంతో ఎంతో కష్టపడి దాని మీద ఎంతో అధ్యయనం చేస్తే గాని, ఎంతో తపస్సు చేస్తే గాని, ఎంతో ధ్యానం చేస్తే గాని దాంట్లో ఉన్నటువంటి నిగూఢార్థం బయటకు రాదు, తెలియదు. ఇంత శ్రమతో కూడుకునేటట్టుగా ఆ విషయాలు అర్థం అవ్వాలంటే, ఆ సృష్టి యొక్క అమెరికా కూర్పు అర్థం అవ్వాలంటే అంత శ్రమతో కూడుకుని ఉండేది అప్పుడు. చాలా పరిమితమైన వాళ్ళకి, చాలా కొద్ది మందికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అటువంటి దాన్ని ఈ కలియుగం వచ్చేటప్పటికల్లా ఇంకా ఇబ్బంది పడతారు మానవాళి. ఇంకా మరింతగా ఈ భౌతికతలో కూరుకుపోతారు. ఆ ఊబిలో కూరుకుపోయిన తర్వాత బయటకి రావడం చాలా కష్టమవుతుంది. అందుకని చెప్పి ఏం చేశారంటే, మొత్తం బాహాటంగా ఉంచారు. దాంతో ఏమైంది? ఈ అమెరికా కూర్పు ఎప్పుడైతే ఇదంతా ఆయన నుంచి వస్తూ ఉన్నది. ఇప్పుడు మనకి ఇంట్లో గృహోపకరణాలున్నాయి. విద్యుత్తుతో తిరిగే గృహోపకరణాలు. మనకి ఇదంతా ఈ విద్యుత్ ఎక్కడిది? మనకి మన ఇంటికి కనెక్షన్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పోల్ దగ్గర నుంచి వచ్చింది. ఇంకా అక్కడితో ఆగిపోతాం. ఆ పోల్ నుంచే బయట రోడ్డు మీద పోల్ కట్టి, ఆ పోల్ వైర్‌లెళ్తుంటే, ఆ పోల్ దగ్గర నుంచి మనకు కనెక్షన్ ఇచ్చారు. అది. మనకి ఈ విద్యుత్ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పోల్ దగ్గర నుంచి. ఆగిపోయాం అక్కడ. ఇప్పుడు ఈ అవగాహన వల్ల ఇలా బాహాటంగా మొత్తం వివరించేటప్పటికల్లా ఏమైంది? పోల్ దగ్గర నుంచి ట్రాన్స్‌ఫార్మర్, ట్రాన్స్‌ఫార్మర్ నుంచి సబ్‌స్టేషన్, సబ్‌స్టేషన్ నుంచి ఆ 440 వోల్ట్స్‌కి తయారు చేసే చోట, అక్కడ పెద్ద స్టేషన్ ఉంటుందక్కడ. ఆ స్టేషన్ నుంచి తయారయ్యే చోటుకి ఆ విద్యుత్ కేంద్రం, జల విద్యుత్ కేంద్రం, లేకపోతే బొగ్గుతో తయారు చేసేవి, లేతే అణుశక్తితో తయారు చేసే అణుశక్తి విద్యుత్ కేంద్రం. ఇట్లాగా తయారు చేసే చోటకి మనం వెళ్ళామిప్పుడు. వెళ్ళేటప్పటికల్లా మనకి ఎంతో వివరంగా తెలిసింది. దాన్ని బట్టి మనం ఇక్కడ దీన్ని ఉపయోగించుకోవటంలో మనకి చాలా అవకాశాలుంటాయి. అప్పుడేంటి పరిమితం మనకి. పోల్ దగ్గర నుంచే మనకొస్తుంది కాబట్టి దీన్ని ఇంతవరకే, ఇక ఇంతకు మించి మనమేం చేయలేం దీన్ని అన్నట్టుగా మనకు భావన. అట్లాగే ఈ సృష్టికి సంబంధించి మనకి స్థూల జగత్తు వరకే మనకి పరిమితమయ్యేటప్పటికల్లా అక్కడి నుంచి వచ్చిన ఊహనే అమలు చేస్తూ మనం వెళ్తున్నాం. స్వేచ్ఛ లేకుండా ఉన్నాం. ఇప్పుడైతే మనకి ఈ బాహాటంగా మొత్తం సీక్రెట్ డాక్టర్‌ని మన ముందు పెట్టేటప్పటికల్లా ఈ సృష్టి యొక్క అమరికంతా మన ముందు ఉన్న పని. ఎక్కడ బయలుదేరిందిది? ఆ విరాట్ పురుషుడు, ప్రకృతి మాత. విరాట్ పురుషుడి యొక్క సంకల్పం. ఇక్కడ ఐడియాస్‌గా ఉన్నవి బాగా ప్రసారం అవుతూ క్రమక్రమంగా ఇక్కడికొస్తూ ఉన్నాయి. అనేటప్పటికల్లా ఆయన ఏ పద్ధతిలో ప్రసారం చేస్తున్నాడో ఆయన నుంచి అపారమైన శక్తితో దాన్ని అందుకోగలుగుతున్నాం మనం. దాన్ని అందుకునేటప్పటికల్లా మనం ఆయనతో కాంటాక్ట్ కావటానికి వీలుగా మనం గూడా ఆ ఏకత్వానుభూతిలోకి వెళ్ళటానికి, పరమ పురుషుడుగా మారిపోవటానికి కావలసిన విధంగా మనం పనులు చేయటం మొదలుపెడతాం. దాన్ని ఉపయోగించుకోవటం మొదలుపెడతాం. అది స్వేచ్ఛ ఇవ్వడము అంటే. No form can be given to anything either by nature or by man whose ideal type does not already exist on the subjective plane. ఏదేమైనప్పటికీ మొత్తం ఎక్కడ ఉంటుంది? సబ్జెక్టివ్ ప్లేన్‌లో ఉంది. More than this, that no form or shape can possibly enter man's consciousness or evolve in his imagination, which does not exist in prototype, at least as an approximation. మన ఊహల్లోగైనా అయినా సరే, మన ఊహల్లోకి మనం ఊహించాల్సిన ఇది వచ్చినా గాని ఇవి కూడా అక్కడే ఉన్నాయి. మన ఊహలన్నీ సంతోషం, ఆనందం, దుఃఖం, భయం, దిగులు ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇక్కడెక్కడ మన వరకే లేవు ఇక్కడ.
మనకు ఉన్నాయంటే అర్థం ఏంటి? మనకి ఉన్నాయి సమస్తం కూడా అవి ఏవైనా కావచ్చు. అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ వాటిని ఊహించగలుగుతున్నాం. వాటిని గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. వాటిని మనం పనులు చేయగలుగుతున్నాం. వాటికి సంబంధించిన పనులు చేసుకోగలుగుతున్నాం. దుఃఖపడుతున్నాం. దుఃఖపడుతున్నాం అంటే ఆ దుఃఖం అక్కడ ఉంది ఆయన దగ్గర. అయితే దుఃఖపడమని ఆయన దుఃఖాన్ని ఉంచలేదు. దాని నుంచి బయటపడమని. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వంటగదిలో సరుకులున్నాయని జెప్పి ఆ సరుకులతోనే చేయాల్సిన అవసరం లేదు గదా! మనకి ఆనందం కలిగేది ఏదుందో దానికి తగ్గట్టుగా చేసుకుంటాం మనం. వాటిని ఉపయోగించుకుంటాం. అక్కడ దుఃఖం ఉందని మనం దుఃఖాన్ని ఉపయోగించుకోక్కర్లేదు. అక్కడ భయం ఉందని ఆయన దగ్గర ఆ భయాన్ని మనం ఉపయోగించుకోక్కర్లేదు. మనం ఏంటి ఉపయోగించుకోవాలి? భగవంతుడిని చేరటం ఎట్లాగా? అవి గూడా అక్కడ ఆయన దగ్గర ఉన్నాయి. భగవంతుడిని చేరడం ఎలాగా? ఆ భగవద్ అనుభూతిలోకి వెళ్ళడం ఎలాగా? దానికి తేలిక మార్గం మన చుట్టూ ఉన్న వారికి సేవ అన్నట్టుగా. అది మనం చేస్తూనే ఉన్నాం. నేను ప్రతిసారి 1కి 10 సార్లు ఎందుకంటే మన మనసులోకి ఎక్కాలది. మనం చేస్తున్న పనిని నా కోసం అని మార్చేసుకునే దాన్ని చాలా ఇబ్బంది పడుతున్నాం. అందుకని ఇప్పుడు ఈ మొత్తం ఈ సమస్త విషయాలు, ఈ సృష్టి రహస్యాలన్నీ బాహాటంగా పెట్టింది ఎందుకు అంటే, ఈ బాహాటంగా పెట్టినా అందుకోలేకపోతున్నాం చూసారా? ఇది 130 సంవత్సరాలు అయింది సీక్రెట్ డాక్టర్‌నొచ్చి. ప్రపంచంలో మరి అంతకుముందు ఎప్పుడూ లేదు ఇంత వివరంగా. ఎవ్వడికైనా సరే భాష వచ్చి చదవగలిగిన వాడు ఎవడైనా గాని చక్కగా చదువుకోవచ్చు. చక్కగా అవగాహన చేసుకోవచ్చు. చదువురాని వాడికి చెప్పొచ్చు వాడు. చదువురాని వాడికి కూడా అది అర్థమవుతుంది చెప్పితే. ఇదిగో దీంట్లో ఏ విషయం ఉందయ్యా? ఓహ్! అట్లాగా అని వాడికి వెంటనే అర్థమైపోతుంది. ఎందుకంటే అందరము భగవత్ స్వరూపులం. భగవంతుడికి సంబంధించిన వాళ్ళం. భగవదంశలం. కాబట్టి మన చైతన్యంలోకి గాని, మన ఆత్మలోకి గాని ఎంటర్ మ్యాన్స్ కాన్షియస్‌నెస్ ఆర్ ఎవాల్వ్ ఇన్ హిస్ ఇమాజినేషన్ మన ఊహల్లో గాని which does not exist in prototype at least as an approximation. ఒక చోట దీనికి సంబంధించింది లేకపోతే ఇక్కడ మనకి అందుబాటులోకి రావడం అనేది లేనే లేదు. మనకి ఇక్కడికి అందుబాటులోకి వచ్చింది అంటే అది ఎవరి దగ్గర ఉంది? మొత్తానికి సంబంధించిన వాడు ఎవడున్నాడో వాడి దగ్గర ఉంది. వాడెక్కడో లేడు. ఎందుకని వాడి దగ్గర ఉన్నది మన దగ్గరికి వస్తా ఉంది? ఎందుకంటే మనలోనే ఉన్నాడు వాడు. మనకు చాలా అత్యంత సమీపంగా. చేయి కూడా కదపక్కర్లేదు. చేయి కదపకుండానే ఆ వేలు దగ్గరే ఉన్నాడన్నమాట వాడు. వేలు దగ్గర అలా తీసుకుంటే వచ్చేస్తుందన్నట్టుగా. నోటి దగ్గరే ఉన్నాడు. వెంటనే అలాగా తినేయడమే ఇక నాలుక చాచి తినేయడమే అన్నట్టుగా. చేత్తో ఎక్కడి నుంచో తీసి ఆ విస్తట్లో ఉన్నది కలుపుకొని చేత్తో జాగ్రత్తగా నోటి దాకా తెచ్చి నాలుక మీద పెడితే అప్పుడు కదా మనం తినేది. అంత కూడా లేదు. అంత దూరం కూడా లేదు. నాలుక ఇలా జాపామా నాలుక మీదకొచ్చేస్తుందది. తినేయటమే. అంత సమీపంగా ఉన్నాడు వాడు. అందుకే ఈ భావాలన్నీ, ఈ ఊహలన్నీ మనల్ని చుట్టుముడుతున్నాయి. కాబట్టి ఈ భావాలన్నీ మనమే అనుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే, ఆలోచనలు ఎలాగైతే మనయే అనుకున్నామో, ఈ భావాలన్నీ గూడా దుఃఖము, సంతోషము, ఆనందము, దిగుళ్ళు, నిరాశ, భయం, భావాలన్నీ ఈ గుణాలన్నీ ఎక్కడున్నాయి? వాడిలోనే ఉన్నాయి. అందుకనే మనకి అందుబాటులోకొచ్చినాయి. వాడేయే గదా! అని వదిలేసేయాలి. అది మనం ఇక్కడ చేయాల్సిందేంటంటే వాడియే. దాన్ని ఉపయోగించుకోవడం ఎందుకు? మనకి ఇప్పుడు భయాన్ని ఉపయోగించుకుంటే మనం ముందుకెళ్ళలేం. దిగుల్ని ఉపయోగించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము.
ఆనందాన్ని ఉపయోగించుకుంటే కొద్దిగా ఒక అడుగు ముందుకు పడుతుంది. నిరాశను ఉపయోగించుకుంటే, దుఃఖాన్ని ఉపయోగించుకుంటే ఒక అడుగు వెనక్కవుతుంది. మన అభివృద్ధి ఎటుకేసి ఆ భగవంతుడికేసి చేరాలి. భగవంతుడి లక్షణాలతో ఆగిపోతున్నాం మనం. భగవంతుడిలో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిలతో ఆగిపోవటమే కాకుండా అవి మనయి అనుకుని ఇంకా కిందకి కృంగిపోతున్నాం మనం. ఇక్కడ ఈ తేడాన్ని జాగ్రత్తగా గమనించాలి మనం. ఇవన్నీ ఎవరే? భగవంతుడివి. దాంట్లో ఏమాత్రము అనుమానం లేదు. మన ఇన్ని కోటాను కోట్ల జీవులు ఎవరైతే ఉన్నారో, ఈ సమస్త సృష్టిలో ఉన్న జీవులందరి యొక్క ఊహలు, అందరి యొక్క భావనలు, అందరి యొక్క ఆలోచనలు ఎవరి? భగవంతుడు. ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఊహించగలుగుతున్నాం, మనం ఆలోచించగలుగుతున్నాం, మనం భావించగలుగుతున్నాం, మనం దిగులు చెందగలుగుతున్నాం, మనం నిరాశ పడగలుగుతున్నాం, మనం దుఃఖించగలుగుతున్నాం, భయపడుతున్నాం మనం. అయితే మనకి ఇవి భగవంతుడి కాదు అన్నట్టుగా మనం అనుకుంటున్నాం. అనుకోవటమే కాకుండా ఇవి మనయే. ఇక్కడి నుంచే ప్రారంభమైంది. మన దగ్గర నుంచే ప్రారంభమైంది అని అవి వాటిని ఏం చేస్తున్నాం? మనకన్నా గొప్పవని వాటి కిందకి వాటి కింద ఇదైపోతున్నాం మనం. వాటి యొక్క బరువు కింద మనం బాగా దిగువకి వెళ్ళిపోతున్నాం. మనల్ని మించిపోతా ఉంది అది. మన యొక్క అదుపులో లేకుండా, మనం చెప్పినట్టు కాకుండా దాని అదుపులో మనం ఉండి, మనం అంటే ఇక్కడ ఏంటి? ఆ జీవాత్మ. అంటే ఏదైతే ఇదంతా భావిస్తూ ఉన్నాడో వాడు కదా. నేను అనేది దేహం కాదు కదా. దేహాన్ని ఆశ్రయించుకుని దేహం ఆధారంగా ఎవడైతే పనులు చేస్తూ ఉన్నాడో వాడు కదా. ఇప్పుడు ఇల్లుంది, ఇంటిని ఆధారంగా చేసుకుని ఇక్కడ జీవిస్తూ ఉన్నవాడు యజమాని ఒకడు ఉన్నాడు. వాడు ఇంటిని మించిన వాడు కదా వాడు. వాడికి సదుపాయంగా ఉంటుందని ఇల్లు పెట్టుకున్నాడు. అంతేగాని ఆ ఇంటిలో ఇరుక్కుపోవటానికి కాదు కదా వాడు ఇల్లుని కట్టుకుంది. ఇల్లే చాలా గొప్పది. నేనేదో చిన్న ఈ గదిలో ఒక మూలన పడుకుని ఉంటాను, ఒక మూల కూర్చుని ఉంటాను చిన్నగా. ఇల్లు చాలా పెద్దది అని అంటామా? మన కోసం కట్టుకున్నది ఇల్లు అంటే మనకన్నా చిన్నది అది. ఇల్లు పెద్దదే ఉండొచ్చు, పెద్ద బంగళా, రాజభవనం, ఎకరాలు కట్టి ఉండొచ్చు. కానీ యజమానికి చిన్నది. దానికి యజమాని ఆయన. ఎంత పెద్దదైనా దానికి యజమాని ఆయన. ఇప్పుడు మనం విచిత్రంగా ఏమైందంటే అది యజమానిగా ఉంది, మనమేమో దానికి సేవకుడుగా ఉన్నామని. అట్లా భావనలో కొంచెం తేడా వస్తాయి. అంటే ఈ భావాలన్నీ ఎక్కడవి? ఈ రూపాలన్నీ ఎక్కడవి? మనకు కనిపిస్తున్నటువంటి సమస్తము ఎక్కడవి? ఎక్కడో ఒక చోట ఉంటేనే ఇక్కడ వస్తుంది. మనకి భవనం కట్టడానికి ఒకప్పుడు ఏం వాడేవాళ్ళం? కొండరాళ్ళు వాడేవాళ్ళం. కొండరాళ్ళు వాడాలి అనే ఊహ వచ్చింది. ఆ ఊహని అనుసరించి కొండరాళ్ళు వాడాం, బాగుంది. క్రమక్రమంగా ఇటుకరాళ్ళు వచ్చినాయి. ఇటుకరాళ్ళు కట్టాలి, ఇటుకరాళ్ళు తయారు చేయటం తెలిసింది మట్టితో. దాన్ని ఉపయోగించి గోడలు కట్టి మొత్తానికి భవనాన్ని కట్టాం. అది కొంతకాలం అది సాగి ఆ తర్వాత హాలో బ్రిక్స్ వచ్చినాయి. ఎవరు తయారు చేశారు ఇవి? మనం చేసాం అనుకుంటున్నాం. వీటి యొక్క ఊహలన్నీ, వీటి యొక్క రూపాలన్నీ ఎక్కడున్నాయి? భగవంతుల్లో ఉన్నాయి. అవి వరుసగా అలా గాలిలోకి వస్తా ఉన్నాయి. వచ్చినప్పుడు ఎవరికో ఒకటికి అది స్ఫురిస్తూ ఉంది. దానికి తగ్గట్టుగా వాడు అవి తయారు చేయటం మొదలు పెట్టాడు. అవి అందరం ఉపయోగించుకుంటూ ఉన్నాము. అలా జరుగుతూ వస్తుంది. అయితే మనం ఎక్కడ పరిమితమయ్యాము? ఎవడైతే ఆ ఊహ వచ్చి ప్రారంభించాడు, అంతకుముందు ఇటుక లేదు. సరే, అంటే పురాతన కాలంలో ఆదిమ మానవుడు ఇటుకలు, పెద్ద పెద్ద ఇటుకలు ఉపయోగించాడు. అవి అప్పుడప్పుడు మనం తవ్వకాల్లో బయట పడుతూ ఉంటాయి. అది వేరు. మనం ఇప్పుడు ఉన్న ఇది. ఇప్పుడు మన ప్రస్తుతానికి చూసుకుందాం మనం. పాత పాతదానికి వెళ్ళకుండా మన ఎదురుగా
ఈ మధ్య కాలంలో మనకి ఇది లేదు గదా! ఇటుకలు లేవు. ఇటుకలొచ్చిన కాలం ఉన్నది. ఆ ఇటుకలు ఎక్కడి నుంచి వచ్చినాయనుకుంటున్నాం? ఎవడో ఒకడికి ఊహ వచ్చింది. వాడిట్లా తయారు చేద్దాం అనుకున్నాడు. అక్కడి నుంచి ఆ ఇటుకలు తయారు జేశాడు. దాన్ని ఉపయోగించుకున్నాం. ఇక అక్కడి నుంచి ఇటుకలు ఉపయోగించుకోవడం ప్రారంభం. అంటే ఎవడు? ఇదిగో ఫలానా వాడు. వాడి నుంచి ఇలాగ ప్రారంభమైంది. ఇప్పుడు ఏదన్నా విషయం ఒకటి కనిపెట్టారు అనంటే, అదిగో ఫలానా సైంటిస్టు. వాడు ఎన్నో సంవత్సరాలు పరిశోధన చేసి ఈ విషయాన్ని కనుక్కున్నాడు అని అక్కడికి అక్కడికి పరిమితం అయిపోయాం మనం. అంటే అక్కడి నుంచే ప్రారంభమైంది అన్నట్టుగా మనకి ఊహ ఇప్పుడు ఈ సీక్రెట్ డాక్టర్ మనకేమందిస్తుంది? మొత్తం ఎక్కడున్నాయి? ప్రోటోటైప్‌గా ఉన్నాయి అక్కడ. నకలుగా, నకలుగా ఉన్నాయి అక్కడ. దానికి సంబంధించిన విషయాలు అక్కడ ఉన్నాయి. వాటిలోదే కొద్ది కొద్దిగా ఉపయోగం మనకి అలా ప్రసారం అవుతూ ఉంది కాలానుగుణంగా. ప్రసారం అవుతూ ఉంటే దాన్ని అందుకుంటున్నాం. ఎక్కడ ఎవళ్ళో ఒకళ్ళు అందుకుంటున్నారు. అందుకుని దాన్ని బయటకు తీసుకొస్తున్నారు. బయటకు తీసుకొచ్చి ఆ కొత్త వస్తువు తయారు చేయడం జరుగుతున్నది. కాబట్టి సైంటిస్ట్ దగ్గర నుంచి మనం ప్రారంభిస్తున్నాం. మరి సీక్రెట్ డాక్టర్ ఏం చెప్తుంది? అంటే పవిత్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయి? ఇక్కడ ఉంది. అక్కడ ప్రారంభం. విరాట్ పురుషుడు, ఎటర్నిటీ శాశ్వతుడు ఒకడున్నాడు. ఆయన దగ్గరున్న ఈ మొత్తం విషయాలన్నీ దాంట్లో నుంచి అప్పుడు కొంచెం, అప్పుడు కొద్దిగా, అప్పుడు కొద్దిగా అలాగా విసిరేసినట్టుగా కొంచెం కొంచెం. మనకి కుక్కకి బిస్కెట్లు వేసినట్టు అన్నట్టుగా. అలాగా కాలానుగుణంగా వస్తున్నాయి. కాబట్టి మనము ఎట్లాగా మరి ఈ సీక్రెట్ డాక్టర్‌ని మనం ఇంతకాలం నుంచి అధ్యయనం చేస్తూ, దీన్ని అండర్‌స్టాండింగ్ చేసుకోవాలని, అవగాహన చేసుకోవాలని మనం చేస్తున్న ప్రయత్నం వల్ల, మనం ఆలోచన ఎట్లాగా రావాలన్నమాట ఇప్పుడు? అక్కడ ప్రారంభం. అక్కడ ఉంది అసలు. మూలస్థానం అది. ఆ మూలస్థానం నుంచి బాగా వస్తూ ఉంటే సైంటిస్ట్‌కి అందింది. సైంటిస్ట్ నుంచి ఎందుకు సైంటిస్ట్‌కి అందిందంటే, అదే పని మీద కూర్చున్నాడాయన. మనందరం అట్లా కూర్చోలేదు గదా! మనందరం అలా కూర్చుంటే మనకేమవుతుంది? ఇప్పుడు మనందరము ఈ అధ్యయనం చేయడానికి ఇలా కూర్చున్నామా? వారానికి 3 రోజులు, రోజుకో గంట చొప్పున ఇలాగా 2 సంవత్సరాల నుంచి శ్రమ పడుతున్నామా మనం? ఇంకా మనకు అందకేమవుతుందప్పుడు? ఇంక అదే పని మీద కూర్చుంటున్నాం మనం. అట్లాగే సైంటిస్టు అదే పని మీద కూర్చున్నాడు వాడు. అందుకని అందింది. మిగతా అందరం అటు ఇటు తిరుగుతున్నాం. మరి అందమంటే ఎట్లాగా అందుతుంది? భూతద్దాన్ని ఎండకేసి చూస్తూ, ఆ సూర్యుడికేసి చూపిస్తూ కొంచెం అటు ఇటు జరిపి కరెక్ట్‌గా ఒక పాయింట్‌లో నిలబెడితే దీని ఇటువైపు ఉన్నటువంటి కాగితం కాలిపోతుంది. కానీ మామూలుగా అయితే కాలదది. మామూలుగా సూర్యుడి వైపుకి వేరే కోణాల్లో పెట్టామనుకోండి ఏమవ్వదు. కొంచెం వేడి గూడా ఎక్కదది. అటువంటిది ఒక కోణంలో, ఒక్క పాయింట్‌లో అలా కొంచెం తిప్పి అటు ఇటు తిప్పుకుంటా, చూసుకుంటా ఒక్క పాయింట్‌కొచ్చేటప్పటికల్లా అక్కడ మనకి పెద్ద సర్కిల్ లాగా ఉంటుంది. అది చిన్నదయిపోతుంది. అక్కడ పెట్టామంటే మనం వెంటనే అంటుకుంటుందది కాగితం. మరి ఏమైందిది? ఏకాగ్రత, ఏకాగ్రత. ఆ ఏకాగ్రత వల్ల వాడికి అందుతూ ఉన్నది. మనం ఏమంటున్నాము? వాడి నుంచే ఇది ప్రారంభమైంది అంటున్నాం. అట్లా కాదు నాయన. ఇది ప్రారంభం ఉందెక్కడ? అస్సలు వాటి యొక్క మూలస్థానం ఎక్కడ? మొత్తం అక్కడున్నాయి. కొత్తగా వచ్చింది ఏదీ లేదు. నిన్న నిన్న వచ్చి అయిపోయినియి అని ఏవి అనుకుంటున్నామో అవి అక్కడున్నయే. ఇప్పుడు మనకెదురుగా ఉండి, ఇప్పుడు మనకి కనిపిస్తున్నవన్నీ అక్కడ ఉన్నవే. రేపు రాబోయేవి కూడా అక్కడ ఉన్నవే. ఈ విధమైనటువంటి ఆలోచన మనం కొంచెం చేయాలి. చేస్తే ఇప్పుడు ఈ అధ్యయనం యొక్క విషయం మనకి అవగాహన అయినట్టుగా అవుతుంది. అప్పుడు ఇక్కడ 2గా మనకి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైంటిస్ట్ నుంచి ప్రారంభమైంది అనుకుంటున్నాం. ఎవడైతే ఆ వస్తువుని మొట్టమొదటిసారిగా తయారు చేసి మన ముందు పెట్టాడో వాడే ప్రారంభం అంటున్నాం. మనం
ఏ సైన్స్ పుస్తకం తీసినా, ఏ బయాలజీ పుస్తకం తీసినా, ఏ ఫిజిక్స్ పుస్తకం తీసినా ఏదో ఒకటి విషయం ఉంటుంది. ఇది ఎవడు కనిపెట్టాడు? ఇలా ఇలా వెనక్కెళ్ళి 16వ శతాబ్దంలో ఒక శాస్త్రవేత్త, ఒక ఇంగ్లీషోడి పేరు, ఒక ఇతర దేశీయుడి పేరు. అంటే మనకి అసలు మన భారతదేశంలో ఎవరు కనిపెట్టినట్టుగా కూడా రాయరది. భారతీయులకు అసలు తెలీదు అన్నట్టుగా. సరే, అది వేరే విషయం. దాని గురించి పెద్ద విషయం కాదది. మనం ఇట్లాగా అనుకుంటున్నాం. ఆయన కనిపెట్టాడండి. అక్కడి నుంచి రైలు ఇంజిను జేమ్స్ వాట్ కనిపెట్టాడండి. రైలు ఇంజిను జేమ్స్ వాట్ కనిపెట్టాడు. దాంతో మనం పరిమితం అయిపోతున్నాం. విషయం మొత్తం అసలు తెరబడినట్టు అయిపోయిందా? ఆయన కనిపెట్టడం ఏంటి? ఆయనకి ఎట్లాగొచ్చిందనేది ఆలోచించాలి గదా మనం. ఆయన ఊహకి ఎలా అందింది? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఊహలు? కొంచెం వెనక్కెళ్ళాలి మనం. తెర తెర వేసేసుంది, గోడ గట్టుంది అన్నట్టుగా. తీసుకొని వెనక్కి వెళ్ళాలి. వెళ్తే ఇక్కడ ఆగిపోతాం. ఆ విరాట్ పురుషుడి దగ్గర. ఈ అధ్యయనం యొక్క ఫలం, ఈ అధ్యయనం యొక్క ఉద్దేశ్యం మనం ఆ విరాట్ పురుషుడి దగ్గర ఆగటం. విరాట్ పురుషుల్లోకి వెళ్ళిపోవటం. సత్య స్వరూపముగా మారటము అని మనం చెప్పుకుంటున్నాం కదా. సో, మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.